యూరప్‌లో నరకం మొదలైంది. 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు. అసలు యూరప్‌లో ఏం జరుగుతుంది? ఒక్కసారి ఊహించండి. ఎప్పుడూ చల్లని వాతావరణానికి పేరుగాంచిన యూరప్ ఈరోజు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలతో మండిపోతుంది. రోడ్లు కరుగుతున్నాయి. రైళ్లు ఆలస్యమవుతున్నాయి. వేల మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. కొన్ని దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అసలు యూరప్‌కు ఏమైంది? ఇది చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హీట్ వేవ్ అవుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా యూరప్ దేశాల్లో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రి అయితే మైనస్లలో ఉంటాయి. కానీ ఇప్పుడు 40 డిగ్రీల వరకు వచ్చేశాయి. జూన్ చివరి వారంలో ప్రారంభమైన ఈ హీట్ వేవ్ యూరప్ మొత్తాన్ని కుదిపేస్తోంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, హంగేరీ, యూకే, బెల్జియం, నెదర్లాండ్స్ దాదాపు మొత్తం యూరప్ తీవ్ర వేడిలో చిక్కుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అనేక దేశాల్లో జూన్ నెలకు కొత్త ఉష్ణోగ్రత రికార్డులు మొదలయ్యాయి. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని హిస్టారిక్ హీట్ వేవ్ అని పిలుస్తున్నారు. ఈ వేడి కేవలం అసౌకర్యం కాదు, ఇది ప్రాణాంతకంగా మారుతుంది. వేలాది మంది హీట్ స్ట్రోకులతో హాస్పిటల్స్కి చేరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గుండె సంబంధిత సమస్యలున్నవారు, బయట పనిచేసే కార్మికులు తీవ్ర ప్రమాదంలో ఉన్నారు. ప్యారిస్లో ప్రజలు ఫౌంటైన్లోకి దిగి చల్లబడుతున్నారు. కొన్ని నగరాల్లో ప్రభుత్వం ఉచిత తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల పోలీస్, ఫైర్ సర్వీస్ వాహనాలతో ప్రజలపై నీళ్లు చల్లుతున్నారు. రైలు పట్టాలు వేడికి విస్తరించడం వలన ట్రైన్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. ట్రామ్ ట్రాక్లు వంగిపోతున్నాయి. కొన్ని రోడ్లు మెత్తబడుతున్నాయి. పవర్ వినియోగం భారీగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా ప్రభావితమైనది. గతంలో పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఒకసారి చరిత్రను చూద్దాం. 2003లో యూరప్లో వచ్చిన హీట్ వేవ్ చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. దాదాపు 70,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా. జూన్ 21 నుంచి వడదెబ్బకు కారణంగా రికార్డు స్థాయిలో 1,300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఫ్రాన్స్ దేశంలోనే గత బుధవారం నాటికి 1,000 మందికి పైగా జనం చనిపోయినట్లు అక్కడ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకు మృతుల సంఖ్య పెరగడంతో యూరోప్లోని పలు దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తీవ్రమైన వేడికి సంకేతంగా రెడ్ అలర్ట్ జారీ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో చాలా దేశాలకు హీట్ యాక్షన్ ప్లాన్లు లేవు. ఈ హీట్ వేవ్ వెనక 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ఒమేగా బ్లాక్. ఇది ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితి. అధిక పీడన గాలి ఒక ప్రాంతంలో చిక్కుకుపోవడంతో వేడి బయటకు వెళ్లకుండా అక్కడే రోజుల తరబడి ఉంటుంది. అదే సమయంలో ఉత్తర ఆఫ్రికా నుంచి అత్యంత వేడి గాలి యూరప్లోకి చేరుతుంది. దీంతో ఒకే ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు రోజులు, కొన్ని సందర్భాల్లో వారాల పాటు మారకుండా కొనసాగుతాయి. ఈ పరిస్థితి కారణంగా అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి గాలులు యూరోప్లోకి ప్రవేశించలేవు. అలాగే అధిక పీడన ప్రభావంతో మేఘాలు ఏర్పడవు, వర్షాలు కురవవు. ఫలితంగా ఎండ నేరుగా భూమిపై పడుతూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతాయి. ఈ హీట్ వేవ్ కారణంగా యూరోప్లోని అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జర్మనీ చరిత్రలోనే అత్యధికంగా 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. యూకే, స్విట్జర్లాండ్లోని జూన్ నెలలో ఎప్పుడూ లేనంత వేడి నమోదైంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అత్యవసర సేవలకు వచ్చే కాల్స్ గత ఏడాదిగా పోలిస్తే 80% పెరిగాయి. మార్సెల్ నగరంలో కారులో వదిలిపెట్టిన ఓ చిన్నారి వేడి కారణంగా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇక రొమానియా దేశవ్యాప్తంగా రెడ్ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ తీవ్ర వేడి ఇప్పుడు తూర్పు యూరప్, బాల్కాన్ దేశాల వైపు కదులుతోందని, అక్కడ 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూరోప్లో రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. బెల్జియంలో యూరోస్టార్ రైళ్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంతో ఎయిర్ కండిషనింగ్ పనిచేయక వందలాది మంది ప్రయాణికులను ఖాళీ చేయాల్సి వచ్చింది. జర్మనీలో అధిక వేడి కారణంగా జాతీయ రహదారులు కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్లు అధిక వేడితో విస్తరించడంతో ట్రైన్స్ లేట్ అయ్యే అవకాశం ఉందని యూరోప్లోని రైల్వే సంస్థ హెచ్చరించింది. క్లైమేట్ చేంజ్. శాస్త్రవేత్తల ప్రకారం ఈ స్థాయి తీవ్ర హీట్ వేవ్లు మానవ చర్యల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతకాలం ఉంటుంది ఈ హీట్ వేవ్? వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం పడమర యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి కొంత తగ్గిన తూర్పు యూరప్, బాల్కాన్ దేశాల వైపు ఈ హీట్ వేవ్ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వచ్చే కొన్ని రోజుల పాటు 40 డిగ్రీలు సమీప ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చునని హెచ్చరిస్తున్నారు. అంటే ఈ ప్రమాదం ఇంకా పూర్తిగా ముగిసి
కలిసిపోలేదు. భారత్లో ప్రతి సంవత్సరం 45 నుంచి 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరి యూరోప్లో 40 డిగ్రీలకే ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? దానికి చాలా కారణాలున్నాయి. భారత్లో వేసవి ప్రతి ఏడాది వస్తుంది. భారత్లో ప్రజలు ఇల్లు, విద్యుత్ వ్యవస్థ, జీవన శైలి అన్ని వేడిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. దీనికి WHO చీఫ్ ఒక ముఖ్యమైన కారణం చెప్పారు. యూరోప్లోని ఇల్లు, ఆఫీసులు, పాఠశాలలు చల్లటి వాతావరణాన్ని తట్టుకొని లోపల వేడిగా ఉండేలా నిర్మించారు. అంటే అవి హీట్ ఇన్సులేటెడ్ ఇల్లు. కానీ ఇప్పుడు బయట ఎండలు పెరిగేసరికి ఆ ఇల్లు వేడిని లోపలే బంధించేస్తున్నాయి. పైగా అక్కడ ఏసీలు, కూలర్లు వాడే అలవాటు చాలా తక్కువ. దీంతో ఆ ఇల్లే ఇప్పుడు ప్రజలకు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ముఖ్యంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్ దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనం ఒక్కసారిగా ఏసీలు, కూలింగ్ సిస్టమ్స్ ఆన్ చేయడంతో పవర్ గ్రిడ్స్ పై ఒత్తిడి పెరిగి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వెళ్లే ప్రజలపై ప్రభుత్వాలు వాటర్ స్ప్రేలు చల్లుతుంటే కొందరైతే వేడి తట్టుకోలేక రోడ్డు పక్కన ఉన్న కాలువల్లో, నదుల్లో దూకి స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. అడవులు కాలిపోతున్నాయి. ట్రాఫిక్ లైట్లు కరిగిపోతున్నాయి. భారత్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి కొంత ఉపశమనం ఉంటుంది. కానీ యూరోప్లో ఈసారి రాత్రిపూట కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో శరీరానికి కోలుకునే అవకాశం దొరకడం లేదు. భారత్లో 43 డిగ్రీలు సాధారణంగా అనిపించే పరిస్థితులు ఉండొచ్చు. కానీ అదే 43 డిగ్రీలు యూరోప్ ప్రజలకు తీవ్రమైన శారీరక ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రజలు అలాంటి ఉష్ణోగ్రతలకు అలవాటు కాలేదు. అంతేకాదు తేమ, గాలి, భవనాల నిర్మాణం కూడా వేడి అనుభూతిని మార్చేస్తాయి. భారత్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్. అది రాజస్థాన్లో నమోదైంది. యూరోప్లో ఈ హీట్ వేవ్ లో అనేక ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీలు నమోదైంది. అయితే సంఖ్యలు ఒకేలా కనిపించినా ప్రభావం మాత్రం ఒకేలా ఉండదు. ఎందుకంటే ప్రమాదాన్ని నిర్ణయించేది కేవలం ఉష్ణోగ్రత కాదు. ఒకప్పుడు చలికి ప్రసిద్ధి చెందిన యూరోప్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన హీట్ వేవ్లను ఎదుర్కొంటుంది. ఇది కేవలం ఒక దేశ సమస్య కాదు, ప్రపంచ వాతావరణం ఎలా మారుతుందో చెప్పే ఒక పెద్ద హెచ్చరిక. మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి హీట్ వేవ్లు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయా? కమెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ప్రపంచ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.